ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖలో బుధవారం చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ జనార్దన్ రాజుతో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ను సందర్శించారు. ప్రతి తరగతి గదిని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నిర్వహించే వివిధ రకాల థెరపీల గురించి, ప్రత్యేక విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ నందు 100కి పైగా తలసేమియా పిల్లలకు రెగ్యులర్గా పూర్తిగా ఉచితంగా రక్త మార్పిడి జరుగుతుందని ప్రాజెక్టు కన్వీనర్ డాక్టర్ సీత తెలియజేశారు. అనంతరం రెడ్ క్రాస్ నందు ఉన్న బ్లడ్ సెంటర్ను సందర్శించి రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి సురేష్ కుమార్ జైన్, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, కలికి శ్రీహరిరెడ్డి, యాలమూరి రంగయ్య నాయుడు, తలసేమియా సేవా మెంబర్ షేక్ పర్వీన్, డాక్టర్ హరిత, డాక్టర్ యశోవర్ధన్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి బ్లడ్ బ్యాంక్ ని సందర్శించడం చాలా సంతోషాన్ని కలిగించింది. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావటం, ఇక్కడ జరుగుతున్న మార్పుల్ని గమనించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడికి వచ్చాను, అప్పటికి ఇప్పటికి కూడా మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నేను ఇక్కడ చూసిన మార్పుల్లో ముఖ్యమైనది ఏంటంటే గతంలోకి ఇప్పటికి ఒకటి నిన్న చెప్పినట్టుగా తలసేమియా పిల్లలకి ఉచితంగా రక్తం అందించడం అయితే ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ గారి చేతుల మీదుగా వరుసగా అన్ని బ్లడ్ బ్యాంకుల కన్నా ముందుగా నెల్లూరు బ్లడ్ బ్యాంక్ వారు వరుసగా అవార్డులు అందుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అది మన నెల్లూరులో ఉంది. సేవ చేయాలని అవకాశాన్ని అందరికీ నిజమైన అవకాశంగా భావించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో పేరుకో ఫ్యాషన్కో చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏ విధమైన ఆలోచనలు, ఇతర ఆలోచనలు లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దాన్ని దేనికోసమైతే ఎన్నుకోబడిన కమిటీ దేనికోసమైతే ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని విడవకుండా ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్న ఉన్న ప్రస్తుత కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చుకునే దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంస్థలు బహు కొద్దిగానే ఉంటాయి. వాటికి సహకారాన్ని ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పక్కన పెట్టి, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కోసం పనిచేసేది కాదు, ఏ ఒక్కరు ఆలోచనకో ఏ ఒక్కరు పైకి రావడం కోసం పనిచేసేది కాదు. కాబట్టి అందరికి కూడా నేను మనం చేసుకున్నది ఏంటంటే, దయచేసి ఎలాగైతే మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మన పాదరక్షలు బయట వదిలిపెట్టి వెళ్తామో, అలాగా ఏదైనా సేవా సంస్థల్లో మనం వెళ్ళేటప్పుడు లేకపోతే వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ దయచేసి వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి దాని గురించి మనకు చేతనైన సాయం, అది నోటి ద్వారా అవ్వచ్చు, మన రాత ద్వారా అవ్వచ్చు, లేదా 10 మందికి తెలియజేయడం ద్వారా మరింత మందికి ఆ అవకాశాన్ని చేరువయ్యే దిశగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా చిన్న ఆలోచన. అది ఆలోచన ఎందుకు చెప్తున్నాను, సలహాని నేను చెప్పను, ఎందుకంటే సలహాను కూడా నేను చెప్పగలను, ఎందుకంటే అదే నేను పాటిస్తాను కాబట్టి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహకారాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా, మీరు బాగుండాలి అని అంటే చుట్టుపక్కల అందరూ బాగుంటే మనం బాగుంటాం. సో దయచేసి అందరూ కూడా మీ స్థాయిలో ఇతరులకు సహాయపడే విధంగా చేస్తూ వెళ్తే అందరూ బాగుంటారు, దాంట్లో మనం కూడా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.